తెలుగు క్రైస్తవ కేంద్రం నుంచి 71వ కేంద్రం వరకు సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము.
Shubha
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి చివరకు ఉత్తర ప్రచురణగా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం. దేవా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నేను ఎలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవా నా శ్వాస భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు. నాకు ఆరాధనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రతిష్ట నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దర్శన వందనములు. దూతలు పర్లోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కోరుకుంటున్న నీకు అనేక స్తుతులు. నీవు కలిగేసిన సంస్థను బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంతతో పాటు మేము నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఎక్కడి విషయంలో నిజయించమని ప్రభు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనం అతిపరిశుద్ధైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశం పూర్వం మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం అని ఎంతో మేలు. మన పాపము నిర్వాహం చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదిని వాడు నీతిమని కనుక ఆయన మన పాపని క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అభివృద్ధిగా చేవారు పోదాము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమణకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అంచుడని వాడు, ఆత్మలో కాపడమైన వాడు ధన్యుడు. ఆమేన్. మన పాపలు ఒప్పుకున్నాం. పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జనం బట్టి, నైజమును బట్టి, పాపమైన తలంపును బట్టి, చూపును బట్టి, పాపమైన వినటను బట్టి, మాటను బట్టి, పాపమైన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి, పాపమైన నీ కృపను
పొందుటకు మేము అయోగ్యం. మమ్మను క్షమించమని నీ కుమారుని పరలోకంగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రిన అపరిమితమైన ప్రేమకి విశ్వాసం అందరూ ఆయన పాపం క్షమించున్నాడు. శిష్యుడిగా ఇష్టపడడం మన పాపం జ్ఞాపకం చేసుకున్నాడు. అటు తల్లిని నిత్యము స్తుతించదు. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు ఉన్నందున పాపులను అసహించడం కానీ అట్లా చేయక చారదీసి చెబుతున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. వాటిని చింతనకి చెల్లిస్తున్నాం. శ్రీకరమైన దేవ, భూమి ఆకాశంలో కనుక వెండి బంగారంలో కనుక గొప్ప దానములు నీ గ్రంథములు మాకు దయచేస్తున్నాం. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలు నీవు ఈ పుస్తకములో నియమించినాము కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. దేవా దేవా అందరూ నాతో చెప్పండి. విశ్వాసప్రమాణం చెప్తున్నాం. దేవుడు ఆలయంలో దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగా అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధన మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలమ్రాలపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ వారు సంఘమును కొనుగోటుకు మెలాసుడే వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని తరువాత అంత్యక్రీస్తులకు క్రీస్తులకు జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుదని సాతాను 1000 ఏళ్ళు బంధింపబడినని ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయునని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములను సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అన్న పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్నని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతడిని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. ఆ తరువాత ఆయన అందరకు తీర్పు విధించినని అవిశ్వాసులను నరకములోనికి పంపివేయమని నమ్ముచున్నాను. తొలుగు భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకంలో ఒక భాగమునని క్రీస్తు ప్రభువు లోకములను ఉండునని నమ్ముచున్నాను.
నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశములను దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదని ఈయన వెలుగుప్పును బట్టి ఆ గ్రంథం అర్థమవునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసకి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవను నమ్ముచున్నాను. అందరికీ మరణత పరిశుద్ధ గ్రంథంలోకి వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము. చదువుకుందాం. యెషయ కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనా స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమును పరుగుడు అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవ, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఈ యొక్క మహానంద పునరుద్ధాన దినమున మమ్మందరినీ నీ పాదముల యొద్దకు తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ సమయమున తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మాకు తోడయండి మమ్మల్ని నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు, దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని మాట్లాడుచున్న నీ పాదాసనను మరుగు చేసుకొని నీవే పడిన వారితో మాట్లాడమని తల్లి నీ పాదముల పొట్టడుచున్నాం. యేసయ్యా, వినిచినటువంటి వారందరి ఆత్మను నీ వైపు తిప్పుకొని వినగలిగించవి గ్రహించగలిగేటువంటి మనస్సు నీవే దయచేసి బలపరచమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో దేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ సౌలు రాజు కనబడుతూ ఉన్నారు. వారి కుమారుడైనటువంటి
యోనాతాను కనబరుస్తున్నాడు. అయితే ఈ యొక్క సౌలు దావీదు ఎలాగైనా ఈ దావీదును సంహరించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, గొల్యాతును చంపిన వారికి నేను నా కుమార్తెను ఇస్తాను, రెండవది నా రాజ్యములో సగభాగం ఇస్తాను అని చెప్పి ప్రకటన చేశాను. ప్రకటన చేసిన తరువాత ఎవరు కూడా ఆయనను చూసి, ఆయన యొక్క రూపమును చూసి, ఈ యొక్క గొల్యాతు యొక్క రూపాన్ని చూసి ఎవరు కూడా ముందుకు రాలేదు. అటువంటి సమయంలో దావీదు మాత్రమే ఆయన ముందుకు వచ్చారు. అయ్యా రాజా సౌలు, మీరు నాకు ఆజ్ఞయించినట్లయితే నేను ఈ యొక్క గొల్యాతును సంహరిస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క రాజు దావీదుకు యుద్ధోపకరణములన్నింటినీ కూడా ధరింపజేస్తూ ఉన్నారు. అయితే దావీదుకి యొక్క యుద్ధ కవచం అలవాటు లేదు కనుక, అయ్యా నాకు ఇవేమీ అవసరము లేదు, అవసరము లేకపోయినా కానీ నేను ఈ యొక్క గొల్యాతుతో యుద్ధము చేయగలను అని చెప్పి ఆయన వెళ్ళి ఒడిస పట్టుకొని ఆ ఒడిసలో 5 రాళ్ళు ఏరుకొని ఒక్క రాతిని మాత్రమే ఈ యొక్క ఒడిసలో వేసి ఆయన ఆ గొల్యాతును ఒడిసుతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ రాతిని కొట్టగా రాయి నుదుటిన గొల్యాతు యొక్క నుదుటిన తగిలి వెంటనే ఆయన బోర్లా పడిపోయాడు. అయితే ఈ యొక్క దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆయన కత్తితో ఆయనను సంహరించాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నది. ఆ తరువాత ఆ రాజుగారు, సౌలు రాజు గారు ప్రక్కన ఉన్నవారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ యొక్క దావీదు ఈ యొక్క గొల్యాతును సంహరించినందుకు దావీదుకు 10,000, సౌలుకు 1,000 అంటున్నారు. ఏంటి? జయ జయ జయ. ఈ యొక్క సౌలుకు 1,000, దావీదుకు 10,000. 1,000 ఎక్కువ, 10,000 ఎక్కువ. 10,000 ఎక్కువ. ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క సౌలు రాజు పక్కన ఉన్నటువంటి ఆయన అన్నారట, రాజా నీవు వారు వేస్తున్న కేకలను వినుచున్నావా? వారు జయ 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 ధ్వనులను వినుచున్నావా? నీకు 1,000 దావీదుకు 10,000. ఇలాగనే కిర్రు పెట్టేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. అంతవరకు సౌలు ఆనందిస్తూ ఉన్నాడట. సౌలు ఆనందిస్తూ ఉన్నాడు. మంచిదే, నాతో నా యొక్క రాజ్యం మీదకి వచ్చినటువంటి ఈయనను ఈ యొక్క దావీదు సంహరించి ఉన్నాడు అని చెప్పి ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ఆనందము కొంచెం సమయము కూడా లేకుండానే ఆ పక్కన ఉన్నటువంటి వాడు ఈ సౌలుకు గిరిపెట్టారు. వెంటనే ఈ సౌలు కోపం వచ్చిందట. అప్పటి నుండి ఈ దావీదును ఏ విధముగానైనా సంహరించాలి అని ఆలోచన కలిగారు. కనుక నేను విశ్వాసులారా, మరి ఇప్పుడు దావీదు మంచి చేశాడా, చెడు చేశాడా? మంచి చేశాడు. మరి మంచి చేసినటువంటి ఈయనకు ఈ యొక్క మరణము ఎందుకు విధించాలనుకుంటున్నాడంటే, ఆయన రాజు కన్నా ఎక్కువ ఆధిక్యత ఈ యొక్క దావీదుకు వస్తూ ఉన్నదని చెప్పి దానిని సహించలేనటువంటి సౌలు దావీదును సంహరించాలి. దేవుడికి విశ్వాసులారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యతను ఇస్తున్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము ఏం చేయాలి? సంపాదించుకున్నటువంటి మనము దాన్ని వాడుకునే వారంగా ఉన్నాం. మరికొందరైతే పాడు చేసుకుంటాం. ఏం చేస్తారమ్మా? పాడు చేసుకుంటాం.
అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దావీదును అప్పటి నుండి కూడా భోజనానికి దావీదు ఈ యొక్క సౌలు ఆహ్వానించి ఈ దావీదును ఈటతో సంహరించాలి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చుండెను. దావీదు సితారా వాయించుచుండగా, చూసారు ఇక్కడ ఆయన ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాడు, ఈట పట్టుకుని కూర్చొని ఉన్నాడు. దావీదు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు దావీదును సంహరిద్దామా అని. అయితే మరి ఈ యొక్క దావీదు చేతులు ఏముంది? సితారా ఉంది. ఈ యొక్క సౌలేమో ఉగ్రుడై ఉన్నాడట, దావీదేమో ఆనందం చేస్తూ ఉన్నాడట. దావీదు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సౌలులో కోపం ఉన్నది, దావీదులో ఏముంది అమ్మా? ఆనందం ఉన్నదా? ఎందుకు దావీదుకి ఎంత ఆనందం? ఎందుకంటే దావీదు చేస్తున్న పని ఏమిటంటే దేవుణ్ణి పాటలతో స్తుతిస్తున్నాడట. దేవుని స్తోత్రం. దేవుణ్ణి స్తుతించుడి ఆయన దావీదును భోజనానికి పిలిచాడు, మంచిదే. ఆయన భోజనానికి పిలిచి ఆయనను సంహరించాలంటే చెప్పి ఈట పట్టుకొని కూర్చోన్నాడు. అందుకని ఈ దావీదు, ఈ యొక్క సౌలు దావీదుకు వేసింది ఏ బల్ల అంటే దెయ్యాల బల్ల, అంటే సంహరించడానికి సిద్ధముగా ఉన్నటువంటి బల్ల. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనములు మనం గమనించినట్లయితే సౌలు అతనిని పొడవాలని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొనెను. దేవుని స్తోత్రం. ఈ రెండవ బల్ల పేరేమిటంటే అపకారము చేసేటువంటి బల్ల. ఉపకారం కాదు. ఏ బలమ్మా? కనుక ఈ అపకారము మనము చేయకూడదు, కానీ ఎవరికైనా కానీ మనం ఏం చేయాలా? ఉపకారమే చేయాలంట. అపకారం చేసేవారుగా మాత్రం మనము ఉండకూడదు. అలానే 31వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి ఈ వర్తమానము పంపి అతను నా దగ్గరకు రప్పించు, నిజంగా అతడు మరణమునకు అర్హుడు. సరే, ఈ యొక్క దావీదుని ఎలాగైనా దుఃఖ పెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాడంట ఈ సౌలు. ఎలాగైనా సంహరించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు.
అంటే ఈ యొక్క బల్ల ఏమిటంటే దుఃఖముతో కూడిన బల్ల. అయితే ఎంత ఇలాగున సౌలును సంహరించాలని చెప్పి ఈ యొక్క సౌలు దావీదును సంహరించాలని చెప్పి ఇన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ దావీదు మాత్రం ఈ యొక్క సౌలు బల్ల యొద్దకు రాలేదట. అయితే ఆయన ప్రతి అమావాస్య దినమున కూడా, ఈ రోజు అమావాస్య, ఈ దినమున ఈ యొక్క దావీదు అతని ఎందుకు వచ్చనేమో అని చెప్పి ఆయన ఉద్దేశము కలిగి చూస్తూ ఉన్నాడట. కానీ ఈ యొక్క దావీదు మాత్రము అక్కడకు రాలేదు. అందుకని ఆ దావీదు రాలేదని చెప్పి తన కుమారుడైనటువంటి సౌలు కుమారుడైనటువంటి యోనాతానును ఆయన తిడుతూ ఉన్నాడట. ఏ విధంగా తిడుతూ ఉన్నాడని మనం గమనించినట్లయితే చూడండి 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అడగగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి అంటే నువ్వు స్నేహము చేసిన సంగతి నాకు తెలిసినది కదా. అంటే అతనితో నీకు స్నేహం ఏంటి? ఏమో అతను మంచివాడు కాదు సౌలు దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో దావీదు మంచివాడు, ఎర్రనివాడు, చక్కనివాడు, చక్కని నేత్రములు కలిగిన. మరి మనకి కూడా అటువంటి నేత్రాలు మరి మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని విశ్వాసులారా, ఈ యొక్క బలయదకు ఈ యొక్క దావీదు రాలేదని చెప్పి ఈ యొక్క సౌలు ఎంతో అవమానపడుతున్నాడట. 34వ వచనం. అత్యాగ్రహుడై బలయదు నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. తన స్నేహితుని తన తండ్రి చంపచూచాడని చెప్పి స్నేహితుని ఆయన చేస్తున్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, మరి మనం చేసేటువంటి పని ఏమిటంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అనేక మందిని అసహించుకుంటూ ఉంటాం. మన మాట విన్నటువంటి వారు, మన పని చేయనటువంటి వారు ఇలాగ మనము కోపడుతుంటాం. మనం కోపడవలసిన అవసరం లేదు. వారికి ఇష్టమైతే చేస్తారు, దేవుని ఇష్టము చెప్పున వారు నడిచేవారైనా. అయితే ఈ యొక్క సౌలు ఇటువంటి దుఃఖకరమైనటువంటి బలను దావీదుకు వేశారు, అమానకరమైనటువంటి బలను వేశారు. కానీ మరి దావీదు అయితే ఆయన కుమారుడైనటువంటి చిన్న కుమారుడైనటువంటి ఈ యొక్క సౌలు చిన్న కుమారునికి దావీదు ఏమన్నా వేశాడో చూడండి ఒకసారి. దావీదు 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మళ్ళా ఇప్పిద్దును, మరియు నీవు సదాకాలము నా బలయద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. ఆయన ఇవ్వలేసాడు భోజనపు బల. సదాకాలము కూడా నీవు నాతో కూడా ఉంటావు, నా బల్ల యొద్ద ఉంటావు. అంటే నేను ఏ బల్ల యొద్ద అయితే నేను భోజనం చేస్తానో ఆ బల్ల యొద్ద నీవు సదాకాలము ఉంటావు అన్నాడు. అటువంటి మరలా తీయలేనటువంటి బలను దావీదు యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుకు ఆయన వేస్తున్నాడు. అయితే ఆ బల వేసినందుకు ఆ కుమారుడు ఎంతగా
ఆయన కోపపడ్డాడా లేకపోతే ఏం చేశాడో చూడండి. 8వ వచనములో అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అని దేవుని స్తోత్రం. ఆయన ఈ యొక్క దావీదు కూడా చేసిన పని ఏమిటంటే అందరి చేత కూడా నెట్టబడినటువంటి ఈ కుమారుడు తన స్నేహితుని కుమారుని కుంటివాడని చెప్పి అందరూ తోసివేశారు. అటువంటి ఆయన్ని ఈయన పిలిచారు. పిలిచి చేసిన పని ఏమిటంటే ఆయన ఏ స్థలంలో అయితే కూర్చొని ఉన్నాడో, ఏ బల అయితే కూర్చొని ఉన్నాడో ఆ బల యొక్క తన స్నేహితుని కుమారుని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. దేవుని స్తోత్రం. అందరూ ఆయనను తోసివేశారు. ఈ గుడ్డివాడు వీడికి మనకి ఎందుకు పనికి అంటే పనికొచ్చే వారికే పెడతారా మీరు భోజనం? పనికొచ్చే వారికి మీరు ఏర్పాటు చేస్తారా? పనికిరాని వారిని తోసివేస్తారా? ఎవరికి పనికిరాని పాత్ర దేవునికి పనికి వస్తారన్న దేవుని ఇష్టం. ఎవరికి పనికిరాని పాత్ర దేవునికి పనికి వస్తారు. మరి మనము దేవునికి ఉపయోగపడ్డామంటే మనుషులకు ఉపయోగపడే పాత్రగా ఉన్నాం. మనుషుల చేత అనేక మంది చేత మనం దూషింపబడుతుంటాం. దూషింపబడినా పర్వాలేదు, దేవునికి ఇష్టమైతే చాలు. దేవునికి ఇష్టమైన చాలు. దాన్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఎలాగ అనుకుంటాను నేను, అమ్మయ్య మీకు ఇష్టం లేదా? నేను ఎవరికి ఇష్టం ఉన్నాను? దేవునికి ఇష్టం. మీకు ఇష్టమైపోయి పర్లేదు. ఎందుకు మీరు నాకు ఇచ్చేది ఏం లేదు. నాకు ఏ ఆశీర్వాదం ఎవరు ఆశీర్వాదిస్తారు? దేవుడు ఆశీర్వదిస్తే నిత్యము ఉంటాడు. దేవుని స్తోత్రం. చివరిగా మనం గమనించినట్లయితే ఆయన చేసినటువంటి పని ఏమిటంటే చూడండి, 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవడం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలవనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన యావత్తు సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆయన భోజనం పెట్టడమే కాదు కానీ ఆయన చేసిన పని ఏమిటంటే ఆయనకున్నటువంటి ఆస్తి అంతా కూడా మరి ఇది గుంటువాడని చెప్పి అందరూ తీసేసుకున్నారంట. ఎవరో ఇవ్వలేదు ఆయనకి. చివరికి ఆయన చచ్చిన కుక్కలా పడమ. ఇప్పుడు అటువంటి ఆయన్ని పిలిపించి భోజనం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆయనకి రావలసిన యావదాస్తిని కూడా ఆయనకి ఇప్పించాడు. దేవుని స్తోత్రాలు. కనుక మనం అటువంటి సహాయం చేసే గుణం అన్నా. ఏ గుణమమ్మా? సహాయం చేసే. మన చేతనైన పని మనం చేయాలి. చేతనైనంత మనం చేయాలి. ఇప్పుడు కుమారి చూడండి, ఆమె చేతనైనంత చేస్తుంది అనేక మంది. అలానే సాకర వెంకటరావు ఆయన చేతనంత ఆయన చేస్తాడు. కనుక మనం చేతనైనంత మనం చేయాలి. చేసినప్పుడే ఆశీర్వదింపబడుతుంది. కనుక దేవుని విశ్వాసుల ఇప్పుడు ఆయన దగ్గర ఆటో ఉందంటే చక్కగా ఏం చేస్తారు? ఆయన చేతనైనంత చేసి సహాయం చేస్తూ ఉంటారు. తక్కువైనా తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? మీరు బాధలో ఉన్నారు. కానీ ఇలాగన అటువంటి సమయంలో మన హృదయం అనిపిస్తూ ఉంటుందట. మన ఎవరికైనా అనిపించదా? అందరి హృదయాలు అనిపిస్తాం. అది సహాయం చేయాలి. అటువంటి గుణం ఉన్నవాడి దయ కలిగిన హృదయం కలిగిన వాడు ఉన్నాడు. దేవునితో మెత్తని హృదయం కలిగిన వాడు ఉన్నాడు. ఈ మెత్తన హృదయం ఎవరిదంటే దేవుడిచ్చిన హృదయము. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన దేవుడు మనకి ఈవేళ వేసినటువంటి బల్ల సంస్కారపు బల్ల. ఏ బల్ల వేశారు? సంస్కారం. మరి ఆయన వేసినటువంటి ఈ బల ద్వారా మన ఆత్మీయ వృద్ధి కలుగును అన్నాడు. మన ఆత్మకు వృద్ధి వస్తుంది.
ఆయన నెలకొక మారు మనకు అందిస్తూ ఉంటారు. ఆయన ఆ బల్ల యొద్దకు మనం వచ్చినప్పుడు ఎలా రావాలంటే శుద్ధి కలిగి రావాలి. ఏమా 7 రకాలైన శుద్ధులు కలిగి నీ వస్తే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించి ఆయన పరిశుద్ధుడు గనక మరి మనము కూడా పరిశుద్ధత కలిగి ఆయన పాదముల యొద్దకు వస్తే ఆయన పరిశుద్ధ శరీర రక్తాలు మనకు అందిస్తారు గనక అప్పుడు మనం ఆశీర్వదింపబడుతూ ఉంటాము. ఆ పరిశుద్ధ శరీర రక్తములు అందుకునేటప్పుడు పరిశుద్ధముగా మనం అందుకోవాలి. రెండవది, మనము ఎలాగ ఉండాలి అంటే అవిధేయత కలిగి ఉండకూడదు, విధేయతతో అందుకోవాలి. అలా అనుకోవాలమ్మా, విధేయత. అలాగ అందుకున్నప్పుడు అది మనలో పనిచేయదు, అది మనలో పనిచేస్తుంది. ఇప్పుడు మనం కరెంటు వేయించుకోవడానికి ముందు ఏం చేస్తాం? స్విచ్లన్నీ ఏం చేసుకుంటారు, లైట్లన్నీ, ఫ్యాన్లన్నీ ఏం చేస్తారు. కరెంట్ లేకపోతే ఏమైనా పని చేస్తాయా? అలాగనా మనం దేవుని పరిశుద్ధ అందుకున్నాం, కానీ ఆయన పరిశుద్ధత మనలోనికి రానప్పుడు మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమా లేదు. కనుక ఆ పరిశుద్ధతను మనం అందుకోవాలంటే మనలో మెత్తని హృదయం ఉండాలి, సహాయం చేసే హృదయం ఉండాలి, దయ కలిగిన హృదయం ఉండాలి. అప్పుడే నీవు ఆశీర్వాదం పడతావు. అటు దైవత తల్లి మనందరూ దయచేయను గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ దినము విశ్రాంతి దినము, ఈ విశ్రాంతి దినములోకి ప్రవేశించిన, ఏకీభవించిన ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఎంతవరకు మహిమపరిచిన బిడ్డలందరికీ ఏ ఆశీర్వాదం దాచి ఉంచావో విశ్రాంతి దిన ఆశీర్వాదాలతో నింపండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ దాసుల చేత విత్తినటువంటి వాక్యము నాయన, దావీదుకు వేసినటువంటి బల్ల నాయన, ఆ బలలో ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ఆనందము కలిగినటువంటి బల్ల, సంతోషము కలిగినటువంటి బల్ల. అలాగనే తండ్రి సౌలు రాజు నాయన, యోనాతాను నాయన కుమారుడు తగ్గించుకుని నీ బల్ల యొద్దకు ఎలాగనైతే విధేయత చూపిన వాడై ఉన్నాడు, అట్టి విధముగా నీ బిడ్డలైన వారు నీ బల్ల యొద్దకు వచ్చినటువంటి వారందరూ కూడా అటువంటి తగ్గింపు జీవితము, విధేయత చూపించిన నాయన కడ వరకు కూడా నాయన, నేనున్నంత కాలము నాతో పాటు సదాకాలం ఉంటుంది బల్ల అన్నారు అని దావీదు చెప్పినట్లుగా యేసయ్యా నాయన మాకును కూడా నన్ను బిడ్డలందరికీ కూడా సదాకాలం యుగ యుగములు కూడా నాయన నీతో పాటు నీ సన్నిధానంలో ఈ బలను ఆచరించే కృపను మాకెల్లరికీ దయచేయమని నాయన, వ్యక్తపడిన వాక్యం మాలో ఫలింప చేయమని నాయన, సంస్కారం తీసుకుని బిడ్డలైన వారు అర్పించిన కానుకలు నీకే సమర్పణ, ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును అన్నారు. అట్టి రీతిగా ప్రభువా, నీ రాబడే అంతటిలో, నీ ఆస్తిలో సగ భాగమును, నీ రాబడిలో దశమ భాగమును ఇచ్చి నన్ను శోధించమన్నావు. అట్టి రీతిగా నిపుణులైన వారు ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారు వారందరికీ రావాల్సిన సకల ఆశీర్వాదములతో నింపి వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి భర్తలు, వారి చేతి పనులు, వారి వ్యవసాయం, పశువులు, పాడి పంటలు అన్నిటిని కూడా దీవించమని నాయన, నీ గొప్ప ఆశీర్వాదాలతో నింపమని, తీసుకున్నటువంటి సంస్కారం వల్ల నాయన మాలో ఉన్నటువంటి బలహీనతలు, మాలో ఉన్న నాయన వ్యాధులు, బాధలు అన్నిటినీ కూడా విడిపించి ప్రభువా నాయన అవి మాలోనికి వెళ్ళి గొప్పగా పనిచేయటకు నీవే సహాయము దయచేయమని మా కొరకు తొట్టులోనికి శిశుబాలుగా చేసిన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి వేరుతో వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం మా అందరం ఆహారాన్ని దయచేయము. గడవ ప్రవేశం చేతుల మా ప్రార్థన మమ్మల్ని స్వాగంలో తేక ఏమని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నీవే ఉన్నావు తండ్రి.
ప్రవేశ రక్తానికి జయము, అపవాది క్రియకు లయము. ప్రవేశ రక్తానికి జయము, ప్రవేశ సంపూర్ణ విజయము, అపవాది అంతకాల. హల్లెలూయా, స్తోత్రము, స్తోత్రము. సర్వ సృష్టిని కలుగజేసిన యెహోవా తండ్రి యొక్క సృష్టిలోని పాపము పరిహారము చేయడానికి తొడిలోనికి మహిమలుగా వచ్చి వేసిన యేసు క్రీస్తు ప్రభువారికి ఆదరించచ్చు ఆయనతో పరుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నీతిమంతుడి ఆశీర్వాదం చేసిన సర్వాంశములకు సంగములకు పురోచన వారిని ఆయన ప్రభుత్వం నడిపించునుగా. నీ కొను నీ సంగమునకు నిత్యమును జయము జయము నీ కొను నిత్యమును